నమస్తే, నేను ప్రశాంత్. ఇండియా పాకిస్తాన్కి మధ్యలో జరుగుతున్న యుద్ధం, దీని మీద ఇతర కంట్రీ వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, ముఖ్యంగా అమెరికా నుంచి ఎలా స్పందిస్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి మధ్యలో యుద్ధం అయితే జరుగుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ క్రమంలో అమెరికా నుంచి కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రపంచం నుంచి ఎలా స్పందిస్తున్నారు? యాక్చువల్గా భారత్ పాక్ యుద్ధం లేదు, యుద్ధ వాతావరణం అయితే అలముకుంది. అయితే అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఇది తీవ్రవాదుల యొక్క దుశ్చర్య, హేయమైన చర్య, అంటే వాళ్ళు అసలు మనుషులే కాదు అనేలాగా క్లారిటీ వచ్చింది. సో అటువంటి వాళ్ళకి సపోర్ట్ని ఇచ్చేది ఎవరు? ఖచ్చితంగా ఇది ఒకటేనే కాదు, చాలా ఘటనలు. ఏది పార్లమెంట్ దాడి కానీ, ముంబైలో హోటల్ తాజ్ సంఘటన కానీ, ఎక్కడ లేదా దిల్షునగర్ పేలులు కానీ, అంతకుముందు గోకుల్ చాట్ లాంటివి కానీ, ఇవన్నీ ఎక్కడ ఏది చూసినా కూడా ఈ ఘటనల వెనుక ఎవరున్నారంటే పాక్ సంబంధించిన మూలాలు మన ఇన్వెస్టిగేషన్లో కానీ, మన ఎన్ఐఏ వాళ్ళు కానీ, లేదంటే ఐబీ వాళ్ళు కానీ అన్నీ ఆ సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేసి పెట్టినా కూడా మేం కాదు అని అంటే అట్లా దబాయించేస్తే ఎన్నిసార్లు ఊరుకుంటారు? సరే, ఇప్పుడు కూడా సామాన్యమైన, అంటే ఇది నిరాయుధులైన, అంటే ఆయుధాలు ఏమి లేని సామాన్యుల మీద, ఆడవాళ్ళ మీద, చిన్నపిల్లల మీద మీ ప్రతాపం, మీ చేతకాంతనం, మళ్ళీ తిరిగి ఒక్కొక్కరు నవ్వుకొని కామెంట్స్ చేసుకోవడం, అటువంటి వాళ్ళకి కొంతమంది వెధవలు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేయడం. మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు కదా, సెక్యులర్ ముసుగులో ఎవరెవరైతే మాట్లాడి అందరూ సమానం అంటారో వాళ్ళు ఇప్పుడు మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేసరికి రెడీగా ఒక యాక్టర్ ఉంటాడు, పేరు చెప్తాను, ఒక కామెంట్ చేసేస్తుంటాడు. మొన్న తమిళనాడులో కూడా ఎక్కడో మాట్లాడాడంట పవన్ కళ్యాణ్ గురించి ఎటకారంగా. ఇప్పుడు మాట్లాడమనండి. ఆ దరిద్రులు అంత దారుణమైన పని చేసినప్పుడు దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఎందుకు ఎవరు? మీ నోరులు లేవా? మీ చేతులు లేవా ఎక్స్లో గట్రా పోస్ట్ చేయడానికి? ఎక్కడో షూటింగుల్లో ఉంటే వీడియోలు తీసి పెడతారే, ఇప్పుడు మరి లేవా వీడియోలు పెట్టడానికి? అంటే వాళ్ళు ఏమి చేస్తారని భయమా? అంటే సెక్యులర్ దాంట్లో ఇది. అయితే ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అది పాకిస్తాన్ హస్తమని ప్రూవ్ అయ్యింది, మరొకసారి ప్రూవ్ చేయబోతున్నారు కూడా. సో ఎక్కడ దీనికి వీళ్ళకి ధైర్యం ఏంటి? ఎక్కడి నుంచి ఇలాగా ఆ మూలాల్ని కట్ చేస్తే వెంటనే తిండికి లేదరా అంటే ఇవన్నీ పౌరుషాలు మీకు తొడగొట్టాలి అవసరమా? ఇప్పుడు పాకిస్తాన్ ఎవరండా చూసుకొని ఇంత రెచ్చిపోతున్నారంటే ఏ దేశము వీళ్ళకి సపోర్ట్ ఉందని? యాక్చువల్గా చైనా వాళ్ళు వీళ్ళు మద్దతు ఇస్తామని ప్రకటించారు. సో చైనా వాడు కూడా హ్యాండ్ ఉంటే ఉండుండొచ్చు దాంట్లో. కాకపోతే వాడిది సవత్తల్లి ప్రేమ చైనా వాడిది. ఎందుకంటే మెల్లగా వీడి భూభాగంలోకి ఎంటర్ అయిపోయి వీడేదో ఆక్యుపై చేద్దాము, వీడికి ఉపయోగించుకునే పీఓకే ఆడ ఆక్యుపై చేసుకుందామని వాడి తలంపు తప్ప వాడు నిజంగా పాక్ మీద ప్రేమతోనో దేంతోనో కాదు. మరొక రీజన్ కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే భారతదేశానికి అమెరికాకు ఉండే సత్సంబంధాల దృష్ట్యా అమెరికా ఎన్ని దేశాల మీద ఆంక్షలు విధించినా భారతదేశం మీద అంత మొన్న కూడా ట్యాక్స్లో వేసింది, కానీ భారత్కు సంబంధించిన కొన్ని రకాల వీసాలు వెసులుబాట్లు కల్పించింది. ఓహో వీళ్ళు అమెరికాతో పోటీ చైనా వాడు కాబట్టి ఏమో మేము అమెరికాతో తలపడుతుంటే ఈ ఇండియా వాడు అమెరికాకు సపోర్టుగా ఉన్నాడు అన్నట్టుగా ఒక కడుపు మంట ఉంటుంది కదా. సో మనల్ని డైరెక్ట్గా దెబ్బ కొట్టలేక ఏమనలేక పాకిస్తాన్ ద్వారా చేపిస్తుంది చైనా. సో పాకిస్తాన్ అంటే నాకు వెనక చైనా ఉన్నాడని విర్రవీగుతున్నాడు, కానీ వాడి ఉద్దేశం అసలు అది కాదు. ఇంతకుముందు చెప్పాను సవత్తల్లి ప్రేమని. సో ఇటువంటి నేపథ్యంలో అమెరికా బాహాటంగానే ప్రకటించింది. బట్ అమెరికా కూడా చాలా తెలివిగా మాట్లాడుతుంది. ఎవరైనా ఎదురు కొట్టుకు చేస్తే చూస్తే ఎవడో మిగిలితే అటు సపోర్ట్ చేద్దాంలే అన్న తత్వం చాలా సందర్భాల్లో బయటపడింది అమెరికాది. కానీ ఈసారి మాత్రం అమెరికాకి భారత్ సపోర్ట్ చేస్తాము, ఉగ్రవాదాన్ని ఎప్పుడు మేము సహించేది లేదు అంది. అండ్ మోర్ ఓవర్ ఆయన రూబియో, అమెరికా విదేశాంగ మంత్రి, మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారితో మాట్లాడారు. పాక్ ప్రధాని షహబాజ్తో కూడా షహబాజ్తో ఏం మాట్లాడారు? ఇప్పుడు ఉగ్రవాదం జరిగింది, దీన్ని దారుణమైన చర్య, దీన్ని మేము ఖండిస్తున్నాను ఒక మాట చెప్పొచ్చు కదా. ఎవడైనా చెప్పాడా? చెప్పకుండా ఇది మా మీద ఆపాదిస్తున్నారు, మమ్మల్ని రుద్దుతున్నారు, ఇది కరెక్ట్ కాదా అంటున్నారు తప్ప ఆడు ఎవడైనా సరే ఇటువంటిది మేము సహించాం, వాడిని పట్టుకొని ఓచకోత కోస్తాను ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇవ్వట్లే. తెలుసు వాళ్ళకి కూడా ప్రతి తీవ్రవాద సంస్థ వెనక పాక్ ఐఎస్ఐ ముద్ర ఉంటుంది, ట్రైనింగ్ ఇచ్చేది వాళ్ళే, అదంతకు తెలుసు. ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. కాకపోతే వీళ్ళేమనుకుంటున్నారంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేసినట్టుగా ఏం కాదు మన వెనక చైనా ఉందేమో అనుకుంటున్నారు. బట్ మరి యూరోపియన్ కంట్రీస్
అది మనది సౌత్ ఏషియా మంది, ఈస్టర్న్ ఏషియా కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్, ఇవన్నీ కూడా తెలీదా? ఇట్లాంటి ఉగ్రవాదం వల్ల ఎంత చితికిపోతున్నానో వాళ్ళకి అర్థమవుదా? ఇవాళ ఎవడో బీబీసీలో అక్కడ ఛానల్లో పెట్టాడు, పహల్గామ్కి సరిగ్గా ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో ఉండే వేరే పాక్ ప్రాంతము, 20-30 కాదు ఇంకెక్కువే ఉంటుంది, పహల్గామ్ పరిస్థితి ఎలా ఉంటే అక్కడ పాక్ ప్రదేశంలో ఇండియా బార్డర్కి జస్ట్ 20 కిలోమీటర్ డిస్టెన్స్లో చెత్త పడేసి పిల్లలు చెత్తల్లో ఏరుకొని తింటున్నట్టుగా, రోడ్డు మీదే ఒక్కొక్కరు బహిర్భూమికి వెళ్తున్నట్టుగా, మరి ఎంత దారుణంగా ఉంది మీ పాకిస్తాన్. ముందు దీన్ని సరిదిద్దుకోండి, దీన్ని సెట్ చేసుకోండి. ఎందుకు మీకు యుద్ధాలు, ఈ తీవ్రవాదం ఇవన్నీ కూడా? ఇప్పుడు మీతో పాటు అరబ్ కంట్రీస్ ఉన్నాయి, దుబాయ్, షార్జా, ఇవన్నీ బాగా డెవలప్ అయ్యాక, యూఏఈవి. మరి మీరు ఎందుకు అలా తగలబడుతున్నారు? ఈ పనికి మాలిన పౌరుషాల వల్ల, ఈ లేనిపోని తీవ్రవాదం వల్ల. రీసెంట్గా హీరో విజయ్ దేవరకొండ కూడా అంటే మీరు చెప్పినట్లే ఒక మాట అనడం జరిగింది, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు ఆ కొడుకులకి, ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు, అందుకే ఇలా చేస్తారు, వీళ్ళు చేసిన కర్మకి వాళ్ళ పిల్లలు బలవుతారు అని చెప్పేసి. ఎస్, అదే ఇప్పుడు ప్రాపర్గా చేయాలంటే ఎక్కడైనా సరే వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కంటారు, దానివల్ల ఇంటికి వచ్చే ఆదాయం తక్కువ. దానివల్ల ఏమవుతుందంటే వాడు తెలియకుండానే అటువైపు డైవర్ట్ అయిపోతున్నాడు. సరే నా ఫ్యామిలీకైనా డబ్బులు వస్తాయి కదా, వాళ్ళైనా హాయిగా ఉంటారు కదా అని ఒక విధంగా అది తీవ్రవాదం పెంచి పోషిస్తున్నట్టు. అదే టాలెంట్ ఒక సన్మార్గంలో పెడితే వాడు ఎంటైర్ ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అది లేదు. అది ఎవడు చెప్పాలి? వాళ్ళకి సంబంధించిన పెద్దలో, లేదంటే దీనికి సంబంధించిన గురువులో ఎవరో మాట్లాడితే వాళ్ళకు వాడే ముందు యాంటీగా చెప్తే వీడు ఎలా మారుతాడు? ఇది కాదురా మనం చేయాల్సింది ఇంకా ఉంది, ఏ భగవంతుడు హర్షించడు ఇలాంటి పనులు చేస్తే అని చెప్పాలి. అలా చెప్పట్లేదే. మత యుద్ధాల పేరుతో రెచ్చగొడుతున్నారు. వీడికేం పోయింది, వీడు హ్యాపీగా ఉంటాడు, ఎక్కడో ఫిట్, వీడి ముందు ఒక 10 మంది ఉంటారు గన్నులు పట్టుకొని, వీడు సేఫ్, కానీ ముందు వెళ్ళినోడు పోతాడు కదా. సో అలాంటివి అందరికీ తెలుసు. బట్ అమెరికా కూడా అదే చెప్పింది, జయశంకర్ గారికి చెప్పి మీకు అవసరమైతే మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పింది. అక్కడ పాక్ ప్రధాని షహబాజ్ కూడా చెప్పారు. చెప్పినా మరి ఒప్పుకోరు కదా బయటికి మాత్రం. ఇవాళ కూడా ఒక లేడీ, మేము రెడీగా ఉన్నాం, మా నాయకులం అందరం కూడా భారతీయ బెదిరింపులకు మేము భయపడేది లేదు, అవసరమైతే ప్రతి ఒక్కరు కూడా గన్ను పిచ్చుకొని మేము యుద్ధభూములు దిగుతామని చెప్తుంది. ఆడు ఏం పోయింది, ఇంట్లో 4 మాటలు చెప్తుంది మైకులు పెట్టగానే, రమ్మని బార్డర్లోకి ఆవిడకి. సో ఫైనల్గా అమెరికా ఇప్పుడు ఇండియాకి సపోర్టివ్గా ఉందా అంటారా? ఖచ్చితంగా సపోర్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ట్రంప్ కొంచెం గట్టిగానే మాట్లాడతాడు ఇలాంటి విషయాల్లో. మాట్లాడి ఆయన ఇంకో గొప్పతనం ఏంటంటే, అంటే ట్రంప్ విషయం ఏంటంటే, ఆయన జ్యూస్ సంతతి ద్వారా ఎక్కువగా లబ్ధి పొంది ఆయన ప్రెసిడెంట్ అవ్వడానికి కూడా కారణం అయ్యాడని ఒక వార్త అయితే ఉంది. ఈ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా జ్యూస్ సంతతి చెందిన వాళ్ళు కూడా వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. కాబట్టి ఎలాన్ మస్క్ లాంటి జ్యూస్ సంతతి వాళ్ళు, ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు, భారతదేశం మీద పరోక్షంగా వాళ్ళకి ప్రేమ ఉంటుంది. భారతదేశానికి ఎప్పుడే కష్టం వచ్చినా భారతదేశం అడిగినా అడగకపోయినా సపోర్ట్ చేయాలి అని ఒక ఇది ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ జ్యూస్ సంతతి చెందిన వాళ్ళందరూ ట్రంప్కు ఫేవర్గా ఉన్నారు. కాబట్టి ట్రంప్ కూడా భారతదేశానికి ఫేవర్గానే ఉంటారు. ట్రంప్ నథింగ్ బట్ అమెరికా దేశస్తులు కూడా భారతదేశానికి ఫేవర్గా ఉంటారని అనుకుంటున్నాను. బట్ చూద్దాం, మన వాళ్ళు కూడా చాలా చాకచక్యంగా ఇది అవుతున్నారు. ఈరోజు రేపో మోడీ గారు అనౌన్స్ చేయబోతున్నారు. అంటే సర్జికల్ స్ట్రైక్స్గా చేస్తారా, లేదంటే అటాక్స్ ఎలా ఉండబోతాయి అనేది చాలా ప్లాన్డ్గా చేస్తారు. అంటే మళ్ళీ దాని గురించి ఎవడు మాట్లాడకూడదు, ఎక్కడ టాపిక్ రాకూడదు, అలాగని విధ్వంసం జరగకూడదు. అంటే ఎంత ప్లాన్డ్గా ఉండాలో చూడండి, చేస్తారు. మనం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ అండి.